శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ. సర్వ కళ్యాణదాతారాం సర్వ ఆపద్హరమారుతిం అపార కరుణామూర్తిం ఆంజనేయం ప్రణమామ్యహం. అద్భుతమైనటువంటి భవిష్యత్ బ్రహ్మ అని పేరు పొందినటువంటి ఆంజనేయుడికి ఈ శ్రీరాముడి ద్వారా పొందిన అద్భుతమైనటువంటి ఒక బిరుదుగా భవిష్యత్ బ్రహ్మ. అలాగే అమ్మవారి వల్ల చిరంజీవిగా అయినాడు. అమ్మ అశోకవనంలో తనకు రాముడి ఇతివృత్తాన్ని తెలిపి తన విషయాన్ని కూడా తెలిపి పంపడం కోసం హనుమంతుడికి ఒక అద్భుతమైన ఆశీర్వచనం ఇచ్చింది. అది చిరంజీవి. రాముడు ఇచ్చిందేమో భవిష్యత్ బ్రహ్మ అని. పట్టాభిషేకం తర్వాత తను తిరిగి అయోధ్యకు వచ్చిన తర్వాత రావణాసుని సంహరించి అయోధ్యలో పట్టాభిషేకం చేసుకున్న సమయంలో హనుమంతుడికి ఇచ్చినటువంటి ఒక పెద్ద అద్భుతమైనటువంటి ఒక వరం లాంటిది భవిష్యత్ బ్రహ్మ. ఇక్కడ అద్భుతమైనటువంటి విధంగా హనుమంతుడికి రవికులవార్ది చంద్రుడగు రాముని క్షేమము చాలా వింటి నా వివిధములైన పాటలు పృథివీపతికింతగా చెప్పగలిగితిన్ నేడు అవిరల భంగి నీ వలన హచ్చుగా నేనుపకారము ఏమియు తవిలి యొనర్పలేను వసుధాస్థలి వర్ధిలు బ్రహ్మకల్పముల్. నీవు నాకు ఇటువంటి సహాయం చేసి నా రాముడి గురించి ఇతివృత్తం చెప్పావు, నా విషయాలు ఆయనకి చెప్పడానికి పోతున్నావు, కాబట్టి వారు ఇచ్చినటువంటి అంగుళీకాన్ని నాకు ఇచ్చావు, నేను ఇచ్చే చూడమని రాముల వారికి ఇవ్వు. ఇటువంటి సహాయం చేసిన నీవు ఈ యొక్క కల్పాంత స్థాయి వరకు చిరంజీవిగా వర్ధిల్లని హనుమంతుడికి ఆశీర్వాదం చేసింది. ఇలా సీతారాములకు అటువంటి ఆశీర్వచనాన్ని పొందిన భక్తాగ్రేసలో రామపద భక్తాగ్రేసంలో మొదటివాడు అటువంటి ఆంజనేయుడు. అటువంటి ఆంజనేయుడికి అటువంటి సుగ్రీవుని కూడా కలిపినవాడు రామలక్ష్మణులకు పంపానది తీరం నుంచి సుగ్రీవుడి దగ్గర హనుమంతుడు. ఎన్నో విషయాల్లో హనుమంతుడి యొక్క పాత్ర చాలా గొప్పది. కాబట్టి అటువంటి ఆంజనేయుడు మనకి ఇష్టమైనటువంటి గురువు, అటువంటి ఈశ్వరాంశ శోభితుడు. అటువంటి నమశివాయలో మా, నమో నారాయణలో రా, ఈ రెండు అక్షరాలు కలిపితే రామ. కాబట్టి ఇటువంటి రామ అనేది శివకేశవ అభేదం. కాబట్టి శివాంశుడైనటువంటి ఈ యొక్క హనుమంతుడికి పూజలు చేయడం చాలా ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రశ్నించుకునే విధంగా ఆయనకు వడమాల ఎందుకంటే ఆయనకు తీపి అయినటువంటి వడలు, పెసలిపప్పు శాంతాన్ని కలిగించేటువంటి వడ పదార్థం ప్రతీకరం. కాబట్టి 108 వడమాలలు వేస్తామని, అలాగే 108 తమలపాకుల మాలలు వేస్తామని ఒక ప్రీతికరంగా అష్టోత్తరంగా శతంగా 108గా మనం చెప్పుకుంటాం. అంటే ఒక చల్లదనానికి వారి యొక్క తపస్సులో ఎక్కువ తపోదీక్షలో ఉంటాడు కాబట్టి యోగాంజనేయుడుగా ఉంటాడు. కాబట్టి ఆ తపోదీక్షకు శాంతియుతంగా ఈ వడమాల వేయడం అనేది ఒక భక్తికి తార్కాణంగా మనం చెప్పుకున్నాం. అలాగే తులసిమాల వేయడం కూడా చాలా శ్రేష్టం. ఇట్లా అనేక విషయాలు మనం ఈ హనుమంతుని గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు వడమాల గురించి చెప్పుకున్నామా, అలాగే ఆకు పూజ. ఈ ఆకు పూజ కూడా చాలా శ్రేష్టం. 108 తమలపాకులతో కూడిన ఆకు పూజ చాలా విశేషం. అలాగే పచ్చి తులసి మాలను 11 మూరలు వేయడం. ముఖ్యంగా తమిళనాడులో నామక్కల్ అనే ప్రదేశంలో అద్భుతమైనటువంటి స్వయంభూగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆ ఆంజనేయుడికి ఎంత కప్పు వేస్తామన్నా కూడా కాలిపోతుంది. అక్కడ ఒక నిలువు తెట్టు ఎంతో ఎత్తైనటువంటి ఆంజనేయ స్వామికి వడమాల వేస్తారు. అలాగే పెద్ద అద్భుతమైన పచ్చి తులసి మాల వేస్తారు. అలాగే తమలపాకుల మాల వేస్తారు. ఇవన్నీ కూడా వారి యొక్క శాంతతనానికి. ఎందుకంటే ఆకుపచ్చని రంగులో ప్రకృతి పరంగా హిమాలయం వరకు పోయి సంజీవని తీసుకొచ్చినటువంటి వాడు. కాబట్టి ఆకుపచ్చ అనేటువంటిది చాలా ప్రకృతిలో ఉన్నటువంటి ఒక ఆనందాన్ని కులుపుతుంది. ఇకపోతే మరొక విషయం, ఆంజనేయుడు అనేక విధాల సముద్రాన్ని కూడా దాటి లంకను కాల్చి వచ్చినటువంటి వాడు. కాబట్టి అటువంటి తీక్ష్ణమైనటువంటి ఉద్రేకపూరితంగా కూడా ఉన్నాడు. కాబట్టి అతడు శాంత స్వరూపుడు కావడం కోసం కూడా
వారిని మనం అటువంటి తపం అంతా చేసినటువంటి యోగాంజనేయుడిగా ఉన్నాడు కాబట్టి. అలాగే కసాపురం ఆంజనేయ స్వామి అనంతపురం జిల్లాలో గుంతకల్లుకు కొంత దూరంలో ఉంది. చాలా పవిత్రమైంది. స్వామికి పాదరక్షలు పెడితే చెట్టు కింద 2 నెలల తర్వాత అవి అరిగిపోతాయి. అంటే సాక్షాత్తు మనకున్న 7 మంది చిరంజీవుల్లో ఆంజనేయుడు ఒకడు, అశ్వత్థామ ఒకడు, ఇలా చెప్తారు. అందువలన ఈ విధంగా ఆకుపూజ మొదటిదేమో వడమాల. అలాగే ఆంజనేయ స్వామికి మంగళవారాలు శనివారాలు ఎందుకు ముఖ్యము? మంగళవారం మారుతి వారం అంటారు. అంటే మంగళవారం అంగారకు సంబంధించినది. ఎటువంటి ఒక తీక్ష్ణమైన అగ్ని స్వరూపములో దుష్ట సంహారం చేసినటువంటి దానవ సంహారి కాబట్టి అటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఎక్కడ ఉన్నాడో ఆ ఎదురుగా ఆయనకు మంగళవారం నాడు చాలా విశేషం. అటువంటి ముఖ్యంగా తమిళనాడులో ఘటికాచలం షోలింగర్లో వెళితే అద్భుతంగా ఎక్కడ నరసింహస్వామి క్షేత్రాలు ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి అంటే ఆయన మహావిష్ణువుగా ఆ హిరణ్యకశిపుని చంపినటువంటి రౌద్రము తగ్గడానికి శివాంశుడుగా అతని యొక్క శక్తిని ఆ తేజస్సును తట్టుకునేటువంటి విధంగా ఆంజనేయుడు శివాంశగా ఉంటాడు రౌద్ర స్వరూపంలో తేజస్సు కాబట్టి. ఆ విధంగా మంగళవారం అంగారక రోజు కాబట్టి అటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క అగ్ని స్వరూపమైన రౌద్ర స్వభావాన్ని తగ్గించడం కోసం ఆ మంగళవారం అంగారక రోజు కాబట్టి ఆ కుజ శాంతి కూడా కుజుడికి కూడా ఉన్న దుష్టగ్రహం పోవడం కోసం ఆ విధంగా మంగళవారం. ఇక శనివారం మహావిష్ణువుకు వెంకటేశ్వరుడికి సంబంధించింది కాబట్టి అటువంటి శ్రీరాముడి యొక్క దూతగా శ్రీరాముడి సేవకుడుగా ఉన్నాడు కాబట్టి వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యత్ అంటారు కాబట్టి అటువంటి వెంకటేశ్వర స్వామికి శనివారం నాడు ఎంత పూజ చేస్తామో అలాగే ఈ ఆంజనేయ స్వామికి కూడా ఈ యొక్క శనివారం ప్రీతికరమే. అందుకనే శనివారం ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రోజు మనం ముఖ్యం. ఆదివారం నాడు వినాయకుడికి సూర్య ఆరాధన చేస్తాం. అలాగే సోమవారం నాడు శివుడికి ముఖ్యం. మంగళవారం నాడు మారుతి వారం అంటాం, లక్ష్మీ నృసింహస్వామికి మొక్కుతాం. బుధవారం నాడు మహావిష్ణువుకి, అందులో బుధవారం రాస్యాధిపతిగా హస్త నక్షత్రానికి కన్యారాశికి రాస్యాధిపతి బుధుడు కాబట్టి హస్త నక్షత్రంలో జన్మించిన వినాయకుడికి బుధవారం చేస్తాం. మహావిష్ణు అలాగే ఎవరికైనా ఇష్టము కామ్యాలు జరగాలంటే రాగి చెట్టు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపంగా 16 ప్రదక్షిణాలు 16 బుధవారాలు చేస్తే వారికి లక్ష్మీ కటాక్షంగా వివాహం కావాలని అవుతుంది, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. ఇక గురువారం అంటే గురువు యొక్క ప్రీతిగా దక్షిణామూర్తి మనకు ఈశ్వరుడు సద్గురువుగా ఏర్పడ్డాడు ఆదిలో. తర్వాత మనకు దత్తాత్రేయ స్వామి, అలాగే షిరిడీ సాయి దత్తాత్రేయుడు, అక్కలకు శ్రీపాద వల్లభరాయుడు, శ్రీపాద వల్లభరాయుడుతో లక్ష్మీ నృసింహస్వామి, అటు తర్వాత అక్కలకోట మహారాజు, ఆ తర్వాత షిరిడీ సాయి అద్భుతమైన పూజలు అందుకున్నాడు. సాయి అంటేనే సకలము ఈశ్వర స్వరూపం. అలాగే ఇప్పుడు సత్యసాయిబాబా గారు ఈ సంవత్సరం నవంబర్ 23లో వారి యొక్క 100 సంవత్సరాల పుణ్యం అంటే భగవాన్ సత్యసాయిబాబా. ఆ విధంగా మనం గురువారం, శుక్రవారం మహాలక్ష్మి, ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి కూడా సేవ చేయొచ్చు, లక్ష్మీ పూజ చేయొచ్చు. ఇక శనివారం ఆ విధంగా ఆంజనేయ స్వామి, మహావిష్ణువు అయినటువంటి వెంకటేశ్వర. ఈ విధంగా శ్రేయకాంతాయ కళ్యాణ నిధేయతినాం శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతం అజాడ్యం వాక్పటిత హనుమత్ స్మరాత్ భవేత్. సర్వం ఈశ్వరార్పణమస్తు. ఓం శ్రీ హనుమతే నమః. స్వస్తి.